అమెరికాకు స్వర్ణయుగం తెస్తాను, అమెరికన్లను సంపన్నులను చేస్తాను, యుద్ధాలను ఆపేస్తాను, ప్రపంచమంతా శాంతిని స్థాపిస్తాను. ఈ మాటలు వింటే టక్కున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్తుకు రావాల్సిందే. నిజానికి 4 ఏళ్ల ట్రంప్ పాలనలో సాధించాల్సిన లక్ష్యాలు ఇవి. కానీ 6 నెలల పాలనలో ట్రంప్ ప్రపంచాన్ని భయపెట్టేస్తున్నాడు. అమెరికాకు స్వర్ణయుగం దేవుడెరుగు, నాశనం కాకుండా ఉంటే చాలని అగ్రదేశ ప్రజలే కోరే పరిస్థితి నెలకొంది. ట్రంప్ టెంపర్ నిర్ణయాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. భౌగోళిక ఆర్థిక వ్యవస్థ కృంగిపోతుంది. రోమ్ తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిలా ట్రంప్ మారుతున్నాడు. ట్రంప్ను చూసి ప్రపంచం ఎందుకు వణికిపోతుంది? ఆగ్నేయాసియా దేశాలపై ట్రంప్ ప్రభావం ఏంటి? అమెరికాకు ట్రంప్ శనిలా దాపురించాడా? లెట్స్ వాచ్. అమెరికాను డొనాల్డ్ ట్రంపే నాశనం చేస్తున్నాడా? సుంకాల దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోందా? అమెరికాను మాంద్యం భయం వెంటాడుతోందా? విషయం ఏదైనా సరే క్రెడిట్ తీసుకోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చాలా ఇష్టం. అది తనకు సంబంధించిందైనా కాకపోయినా క్రెడిట్ కోసం పాకులాడడం ఒక ట్రంప్కే చెల్లింది. ఈ క్రమంలోనే భారత-పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశానంటూ గొప్పలు పోయాడు. కనిపించిన ప్రతి ఒక్కరి వద్ద అవకాశం చెక్కిన ప్రతి సమావేశంలోనూ ఇదే మాట చెప్పాడు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానని డప్పు కొట్టుకుంటాడు. ఇప్పుడు కోకా-కోలా కొత్త ప్రాడక్ట్ క్రెడిట్ సైతం తానే కొట్టేశాడు. కానీ ట్రంప్ గొప్పలు చెప్పుకోవాల్సిన విషయాలు ఇవి మాత్రమే కాదు, మరిన్ని ఉన్నాయి. తన సుంకాలు, వాణిజ్య యుద్ధాలు, అడ్డు అదుపులేని బెదిరింపులతో భౌగోళిక ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న క్రెడిట్ కూడా అమెరికా అధ్యక్షుడు తప్పకుండా తీసుకోవాలి. ఐక్యరాజ్య సమితి ఓ హెచ్చరిక జారీ చేసింది. ఆ హెచ్చరిక మరెవరి గురించో కాదు, ట్రంప్ తన వాణిజ్య యుద్ధం గురించే. ఈ హెచ్చరిక UNCTAD నుంచి వచ్చింది. UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. భౌగోళిక వాణిజ్యం, అభివృద్ధిని ఈ సంస్థ ట్రాక్ చేస్తుంది. ట్రంప్ సుంకాల యుద్ధంపై CTAD ఓ అంచనా వేసింది. ట్రంప్ సుంకాలు భౌగోళిక వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని గుర్తించింది. సప్లై చైన్లను దెబ్బతీస్తుందని, పెట్టుబడుల్ని నిర్వీర్యం చేస్తాయని CTAD ఆందోళన వ్యక్తం చేసింది. ఇవన్నీ వృద్ధిని వెనక్కి నెడుతున్నాయి. ట్రంప్ తీరు కారణంగా పలువురు పెట్టుబడిదారులు ఎదురుచూపు ధోరణిని అవలంబిస్తున్నట్టు UN అధికారులు వెల్లడిస్తున్నారు. పెట్టుబడుల విషయంలో తక్షణమే నిర్ణయాలు తీసుకోవడానికి కంపెనీల CEOలు వెనకాడుతున్నారు. దీనంతటికీ కారణం ట్రంప్ యూటర్న్. ఇప్పుడు ఏ దిశకు వెళ్లాలో తెలియని అనిశ్చితిలో పెట్టుబడిదారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు కొత్త పాలసీని తీసుకొస్తాడో తెలియని అయోమయం నెలకొంది. సో మొత్తంగా అమెరికా అధ్యక్షుడి విపరీత ధోరణి కారణంగా గ్లోబల్ ఎకానమీ మందగమనం దిశగా వెళ్తోంది. UN సంస్థ ఏం ఊరికే ఇలా చెప్పడం లేదు. అందుకు సంబంధించి కొన్ని గణాంకాలను కూడా విడుదల చేసింది. అంతర్జాతీయ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. 2008 తర్వాత తొలిసారి దారుణ స్థాయికి పెట్టుబడులు పడిపోయినట్టు CTAD తెలిపింది. 2008లో ప్రపంచమంతా దారుణమైన ఆర్థిక మంద్యాన్ని ఎదుర్కొంది. అప్పట్లో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. పెట్టుబడులను పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడ్డారు. ట్రంప్ 5 నెలల పాలనలో పెట్టుబడులు 2008 నాటి స్థాయికి పడిపోయాయంటే అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు, గ్లోబల్ వృద్ధి రేటుపై ట్రంప్ నిర్ణయాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ఏడాది భౌగోళిక వృద్ధి రేటు 2.8% చేరుకుంటుందని ముందు అంచనా వేశారు. కానీ ట్రంప్ 6 నెలల పాలన తర్వాత ఈ వృద్ధి రేటు అంచనా 2.3% పడిపోయింది. గత దశాబ్దం తర్వాత భారీ స్థాయికి వృద్ధి రేటు పడిపోవడం ఇదే తొలిసారని CTAD వెల్లడించింది. ట్రంప్ పిచ్చి నిర్ణయాలతో తొలుత దెబ్బతినేది అభివృద్ధి చెందుతున్న దేశాలే. ప్రధానంగా వియత్నాం, కాంబోడియా, మలేషియా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. కరోనా తర్వాత ఈ దేశాలు ప్రపంచ ఎగుమతుల హబ్బుగా రూపాంతరించింది. దశాబ్దాలుగా చైనాపైనే ఆధారపడిన కంపెనీలన్నీ సప్లై చైన్ వైవిధ్యం చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే చాలా వరకు ఆగ్నేయాసియా దేశాలకు తమ కంపెనీల్ని తరలిస్తున్నాయి. ఇప్పుడు ఆయా దేశాలను ట్రంప్ టారిఫ్లతో వేటాడుతున్నాడు. ఆయా దేశాల నుంచి అమెరికాకు వచ్చే ఎగుమతులపై ట్రంప్ 40% సుంకాలను బాదుతున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే వియత్నాం, కంబోడియా, మలేషియా దేశాల నుంచి ఎగుమతి చేసే ఏ కంపెనీ పైనైనా 40% ట్రంప్ సుంకాలు తప్పవన్నమాట. సో ట్రంప్ సుంకాలు వ్యాపారాలను నాశనం చేస్తాయి. అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని ట్రంప్ విధానాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడి సుంకాలతో ఆయా దేశాల ఎగుమతులు దాదాపు 50% పడిపోయే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా దేశాల్లో వృద్ధి రేటు భారీగా తగ్గిపోయే ముప్పు ఉంది. అదే జరిగితే చాలా కంపెనీలు ఉద్యోగులను పెద్ద మొత్తంలో తొలగిస్తాయి.
నిజానికి ట్రంప్ తన పిచ్చి నిర్ణయాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలనే కాదు, అమెరికాను కూడా నాశనం చేస్తున్నాడు. కానీ తన విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తాయని ట్రంప్ చెప్పుకుంటున్నాడు. కానీ నిజమేంటంటే ఇప్పుడు అమెరికన్లు సైతం ఆర్థిక మాంద్యం వస్తుందని భయాందోళనలకు గురవుతున్నారు. అమెరికాలో మాంద్యం వచ్చే ఏడాది ప్రారంభంలోనే వస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికాలో మాంద్యం వచ్చేందుకు 48% అవకాశాలు ఉన్నాయి. ఈ అంచనాల్ని రేటింగ్ ఏజెన్సీ మూడీ వెల్లడించింది. ఈ భయాందోళనలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? వినియోగ వ్యయం ప్రధానమైనది. సింపుల్ గా చెప్పాలంటే అమెరికన్లు ఇప్పుడు ఖర్చు చేయడానికి వెనకాడుతున్నారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలన్నా ప్రజలు ఖర్చు చేయాలి. ఖర్చు చేస్తేనే వ్యాపారాలు సాగుతాయి, ఫ్యాక్టరీలు నడుస్తాయి, ఉద్యోగాలు యథావిధిగా కొనసాగుతాయి. కానీ అమెరికన్లు మాత్రం ఖర్చు చేయడానికి జంకుతున్నారు. మే నెలలో కార్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఖర్చుల్ని అమెరికన్లు తగ్గించుకున్నారు. నిజానికి అమెరికాకు సంపదను తిరిగి తీసుకొస్తానని ట్రంప్ భారీ హామీలే ఇచ్చాడు. దానికి బదులుగా అనిశ్చితి, అధిక ధరలు, ఆర్థిక వ్యవస్థ కుంగిపోయే సమస్యల్ని ట్రంప్ తీవ్రతరం చేశాడు. ప్రపంచ శాంతికి సైతం ట్రంప్ హామీ ఇచ్చాడు. కానీ అదే ట్రంప్ ప్రపంచాన్ని వృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి స్థాపనకు ఎంతవరకు యత్నించాడో ఒక్కసారి చూద్దాం. ట్రంప్ బాధ్యతలు చేపట్టి 6 నెలలవుతోంది. బైడెన్ 4 ఏళ్లలో కూడా చేయనని భారీ వైమానిక దాడుల్ని ట్రంప్ కేవలం ఈ 5 నెలల్లోనే చేశాడు. యుద్ధాలను ముగిస్తానని ఇదే ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలో పదే చెప్పుకొచ్చాడు. బదులుగా ట్రంప్ మరిన్ని సంఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఆర్థికవేత్తలు మరింత టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ట్రంప్ ట్రేడ్ వార్లకే పరిమితమవడం లేదు, మిలిటరీ యుద్ధాలకు కూడా కాలుదూవుతున్నాడు. ట్రంప్ కారణంగా అటు యుద్ధ క్షేత్రాలు, ఇటు బ్యాలెన్స్ షీట్లు రక్తమోడుతున్నాయి.